పొయ్యి మీద కూర వండుతామండి. కూర వండుతున్నంతసేపు ఈగలు వచ్చి దాని మీద వాలగలవా? ఎందుకు వాలలేవు? కింద నుంచి మంట వస్తుంది కాబట్టి అది వేడిగా ఉండి ఏ ఈగనో దాని మీద వాలనేవో. కూర తెచ్చేసి పక్కన టేబుల్ మీద పెట్టాం, ఈగలు వాలుతాయా? వాలవు. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. కాసేపు అయ్యాక వేడి దిగిపోయి చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఈగలు వాలుతాయి. ఈగ పొద్దున్నే దేని మీద వాలుతుంది? దాని మీద వాలి ఇలా రివరి ఎగురుకుంటా వచ్చి అన్నం మెతుకు మీద వాలుతుంది. మైక్రోస్కోప్లో చూపిస్తున్నారు అన్నమాట. వాలిన ఈగ ఏం చేస్తుందంటే ఇలా ఇదుపుకుంటుంది. ఇలా ఇదుపుకున్నప్పుడు ఏమైందంటే పొద్దున్న ఒక దాని మీద వాలు వచ్చింది కదా, అది అన్నంలో ఇలా ఇదుపుకున్నప్పుడు మెతుకు మీద పడుతుంది. అదే పొయ్యి మీద నుంచి వేడివేడిగా దింపిన అన్నం ప్లేట్లో పెట్టుకోండి, ఈగ వాలుతుందా? వేడిగా ఉంది. నువ్వు వేడిగా ఉంటే అపవాది అనబడిన ఈగ నీ మీద వాలేడు, దాని అశుద్ధాన్ని నీ మీద వదలలేడు. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను.